వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో బ్లాగ్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం మీ ముందుకు కనిపించి ఇంతకుముందు కూడా ఒకటి రెండు వీడియోలు చేశాను, కానీ ఇప్పటి నుంచి కంటిన్యూగా బ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఎలా అయితే నా నార్మల్ వీడియోస్ చూసి ఆదరిస్తున్నారు, ఇలాగే బ్లాగ్స్ చూసి కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి గోల్డ్ వీడియోనేనండి. నేను ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా జిఆర్టీ జ్యువెలర్స్లో పర్చేజ్ చేస్తాను. నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. అంతకంటే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో 14 క్యారెట్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ గురించి చాలా వీడియోస్ చేశానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవి కూడా చూసేసి రండి. అయితే నేను జిఆర్టీ జ్యువెలర్స్లో పర్చేజ్ చేశానండి. యాక్చువల్గా నాకు అసలు పర్చేస్ ప్లాన్ అనేది ఏం లేదు. నేను సడన్గా సరే ఈరోజు మంచి రోజు కదా అని చెప్పి ఏదైనా గోల్డ్ కొంటే మంచిది కదా అని చెప్పి నేను జిఆర్టీ జ్యువెలర్స్కి వెళ్ళాను. అది దగ్గరగా ఉంది మాకు. అందుకని జిఆర్టీ జ్యువెలర్స్కి వెళ్ళి అనుకోకుండా నేను 2 వస్తువులు అనేది తీసుకున్నాను. చిన్నవే కానీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తాయి. లైట్ వెయిట్లోనే తీసుకున్నాను అనమాట. ఇది 2 బాక్స్. యాక్చువల్గా నేను జిఆర్టీ జ్యువెలర్స్లో 100 మిల్లీగ్రామ్స్కి గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయని తెలిసింది రీసెంట్గానే. ఏదో వీడియోలో చూశాను యూట్యూబ్లో. తెలిసింది కదా. సరే నా దగ్గర అంత బడ్జెట్ లేదు ఈ మంత్కి. నేను ఆల్రెడీ సంథింగ్ వేరేది ప్లాన్ చేసుకున్నాను. అవి వచ్చినప్పుడు కూడా మీకు వీడియో చేసి పెడతాను, చూద్దరు. కానీ అయితే ఇప్పుడు నేను కొన్న గోల్డ్ ఏంటంటే, ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా నోస్ పిన్. నోస్ పిన్ మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత నాకు గోల్డ్ కాయిన్ 100 మిల్లీగ్రామ్స్లో దొరికిద్ది అని చెప్పి తెలిసిన తర్వాత నేను వెళ్ళి గోల్డ్ కాయిన్ తీసుకున్నానండి. ఇది చాలా చాలా క్యూట్గా ఉంది. ఎంత బాగుందంటే చెప్పాలను. 100 మిల్లీగ్రామ్స్ కదా, ఇంతే ఉంది కానీ చాలా క్యూట్గా ఉంది. లక్ష్మీదేవి బొమ్మ ఉంది, జిఆర్టీ లోగో ఉంది, ఆ తర్వాత హాల్ మార్క్ కూడా ఉంది దీని మీద. కనబడుతుందా? చాలా క్యూట్గా ఉంది. ఇది 100 మిల్లీగ్రామ్స్. దీని కాస్ట్ ఎంత అయింది, ఈ నోస్ పిన్ కాస్ట్ ఎంత అయింది అనేది చెప్తాను. కాకపోతే ఏంటంటే మనకి జిఆర్టీ జ్యువెలర్స్లో వేస్టేజ్ కొంచెం, నాకు నోస్ పిన్కి వేస్టేజ్ కొంచెం ఎక్కువ అనిపించింది. కనబడుతుందా? ఇవన్నీ రివర్స్లో కనపడతాయి అనుకుంటా. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఉన్నాయి అనేది. అయితే గోల్డ్ కాయిన్ ప్రైస్ వచ్చేసి నాకు 0.097 మిల్లీగ్రామ్స్, అంటే 100 మిల్లీగ్రామ్స్ కాయిన్ అనేది తీసుకున్నానండి నేను. 100 మిల్లీగ్రామ్స్ కాయిన్కి నాకు 665 ప్రైస్ చెప్పారు. మేకింగ్ ఛార్జెస్ ఏమో 75 రూపీస్ వేశారు. 721 రూపీస్కి నాకు 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ వచ్చింది. ఇంకా నోట్ పిన్ విషయానికి వస్తే ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 0.158 మిల్లీగ్రామ్స్ ఉంది. దీంట్లో గోల్డ్ వెయిట్ 0.128 మిల్లీగ్రామ్స్ ఉంది. స్టోన్ వెయిట్ వచ్చేసి 20 మిల్లీగ్రామ్స్ అనేది స్టోన్ వెయిట్ ఉంది. స్టోన్కి ప్రైస్ వచ్చేసి 82 రూపీస్ వేశారు. వీళ్ళు నోస్ పిన్కి వేస్టేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నట్లు అనిపించింది నాకు. 350 రూపీస్ ఏమో వేస్టేజ్ తీసుకున్నారు. 32% అంట, 320 రూపీస్ ఏమో. వేస్టేజ్ కొంచెం ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర. నాకు ఇక్కడైతే 32% వేస్టేజ్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది నోస్ పిన్కి. ఇప్పుడు మొత్తం ప్రైస్ వచ్చేసి 721, ఇక్కడ 1132, 82 రూపీస్, మొత్తం కలిపి 1935 రూపీస్ అయింది, అంటే 1935 రూపీస్. ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అనేది కాయిన్కి ఈరోజు లెస్ చేశారు. ఎందుకంటే ఈరోజు గోల్డ్ కాయిన్స్ పైన ఎంతైనా తీసుకోండి, దానిపైన మేకింగ్ ఛార్జెస్ అనేది లెస్, అంటే వితౌట్ మేకింగ్ ఛార్జెస్ మనకి కాయిన్ ఇచ్చేసారు ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా. నాకు 75 రూపీస్ అనేది లెస్ చేశారు. మేకింగ్ ఛార్జెస్ పడింది కదా గోల్డ్ కాయిన్కి, అవి. ఇక్కడ స్పెషల్ డిస్కౌంట్ వచ్చేసి పర్ గ్రామ్ 60 రూపీస్ డిస్కౌంట్ అన్నారు. మొత్తం బిల్కి 7 రూపీస్ మైనస్ చేశారు. నాకు 200 మిల్లీగ్రామ్స్ కదా నేను తీసుకున్నది, 7 రూపీస్ మైనస్ చేశారు. నెట్ అమౌంట్ వచ్చేసి 1853 రూపీస్. 60 రూపీస్ ఏమో
జిఎస్టీ కట్ అయింది. సో జిఎస్టీ వచ్చేసి మొత్తం 60 రూపీస్ పడింది. సో నేను టోటల్గా పే చేసిన అమౌంట్ 1908 రూపీస్ అనేది నేను పే చేశాను. సో ఈ నోస్ పిన్ అలాగే గోల్డ్ కాయిన్ నేను మీకు బ్యాక్ కెమెరాలో వీడియో అనేది పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓపికగా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా మంచి వీడియోలు నా ఛానల్లో తీసుకొద్దామని అనుకుంటున్నాను నేను కూడా. సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.